హై వ్యూవర్స్. తెనాలి రామకృష్ణ సినిమాలో మన నాగేశ్వరరావు గారు ఎదుటున్న వాడిని ఓ సందర్భానుసారం లంజల కొడక అని చెప్పి తిడతాడు. తిడతాం కాదు అని అంటాడు. అంటాడా తిడతాడా? వీడియో మొత్తం చూశాక, నెక్స్ట్ పెట్టే వీడియో మొత్తం చూశాక ఎండింగ్లో మరలా నాగేశ్వరరావు అన్నది నేను అటాచ్ చేస్తాను. అప్పుడే చూసి చెప్పండి, ఇది సూడో సెక్యులరిస్టులు అందామా లేకపోతే ఎవరిని అందామంటే మీరే చెప్పండి. ఒక్క మొక్క చెప్పి నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ చేద్దాం. క్లియర్గా ఈ పెహల్గామ్లో బైసరన్ లోయలో తమ భర్తలను ఎలా చంపారు, తన ఇంట్లో వాళ్ళని ఎలా చంపారని చెప్పేసి ఆడవాళ్ళు చెప్పారు. హిందువా కాదని క్రాస్ చెక్ చేసి మరీ అడిగి మరీ చంపారని చెప్పి ఈ ఆడవాళ్ళు చెబుతుంటే, తీవ్రవాదానికి మతం లేదు, అది ముస్లింలకు అంటగట్టదని చెప్తున్న సూడో సెక్యులర్లు ఉన్నారే, చెప్పు తీసుకొని కొట్టాలని నాకుంది. కానీ జర్నలిస్ట్గా వీడియో మాత్రం ఇస్తా, నిజాలు ఏంటో కింద కామెంట్లో మీరే తెలియచేయండి. నాగేశ్వరరావు ఎవరిని ఆ రకం లంజల కొడక అన్నాడు ఏంటనేది ఎండింగ్లో అటాచ్ చేస్తాం. మామూలు ఇటువంటి పదాలు నాకు రావు, కానీ ప్రొఫెషనలిజంలో ఉన్నటువంటి దాన్ని కన్వే చేయాలి కాబట్టి, పద్ధతిగా ఉన్నదాన్ని చెప్పాలి కాబట్టి ఇదిగో ఈ రకంగా వీడియో మొత్తం చూశాక కింద కామెంట్ చేయండి. గంధాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు తవిగొన్నావా లంజల కొడక. హై వ్యూవర్స్, సూడో సెక్యులరిస్టులు అని ఉంటారండి. వీళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే, వీళ్ళింట్లో చొరబడి వీళ్ళింట్లో ఆడవాళ్ళని రేప్ చేసేంత వరకు, ఈవెన్ ఆ రేప్ చేసినప్పుడు అరుపులు వచ్చేంత వరకు, ఈవెన్ అరుపులు రాకపోయినా ఆ తర్వాత వాడు ఆ టెర్రరిస్ట్ గారు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే, ఆహా ఇంట్లో పని ఉండొచ్చావా, సరే సరే వెళ్ళు అంటారు. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడమనిషి చూస్తే ఘోరాత ఘోరంగా ఉంటే ఏమైందమ్మా ఏంటమ్మా అని అంటే అప్పుడు ఆమె నిజం చెప్తే అప్పుడు తెలుసుకున్న వరకు కొంతమంది అలాగే ఉంటారు. క్షమించాలి, నేను తప్పుగా మాట్లాడితే ఇక ఇంతకుముందు నేను చెప్పలేక ఇది చెప్పాను తప్ప వేరేది కాదు. అంటే ఎలా చెప్పదలుచుకున్నట్టు నేను అసలు ఆడవాళ్ళ టాపిక్ కూడా వద్దు, వాళ్ళ ఇంట్లో ఏదైనా చేశాడు అనుకుందాం, లైక్ ఆ వేళ వద్దాం. ఆడవాళ్ళు నాకు క్షమించండి అమ్మా, ఎందుకంటే అసలు ఆడవాళ్ళ టాపిక్ నాకు వద్దు అనుకున్నా ఈ సూడో సెక్యులరిస్టుల విషయంలో. కాబట్టి మరలా నన్ను క్షమించండి. నేను మాట్లాడదలుచుకుంది, నేను చెప్పదలుచుకుంది, తమ దాకా వస్తే తప్ప ఈ సూడో సెక్యులరిస్టులు కళ్ళు తెరచలేరు. మొన్న ముర్షిదాబాద్ ఉందా, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ బోర్డర్లో, మన పశ్చిమ బెంగాల్ జిల్లా, అక్కడ ఈ ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హడావుడి చేస్తున్న మూమెంట్లో హిందువుల్లో ఈ సూడో సెక్యులరిస్ట్ కూడా కింద పైన మొత్తం క్లోజ్ చేసుకొని పారిపోయారు ఇలా నుంచి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా హిందువులు భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు ఈ వాడు ఎందుకు యూజ్ చేస్తున్నాను నేను, రాబర్ట్ వాద్రా అతను మనిషా, భారతీయుడా, పాకిస్తానియా, సోనియా గాంధీ అల్లుడు స్వామి, రాహుల్ గాంధీ బాబస్వామి, ప్రియాంక వాద్రా యొక్క భర్త స్వామి, ఇండియానే అండ్ అతని మీద కేసులు కూడా ఉన్నాయి కదా. సోనియా గాంధీ యూపీఏ హయాంలో బాగా డబ్బులు కూడబెట్టాడు, 100 ఎకరాలు కొన్నాడేనో ఉన్నాయి కదా. మరి ఇంకేంటి, ఈరోజు పెహల్గామ్లో బైసరన్ ఏరియాలో మన టూరిస్టులు దారుణంగా చంపారు కదా టెర్రరిస్టులు. అదంట ఈ రాబర్ట్కి ఏమనిపించింది తెలుసా, ఏమన్నాడు తెలుసా, ముస్లింలట వాళ్ళు చిన్నబోయారట, ముస్లింలనట మన ప్రధాని మోదీ అండ్ బీజేపీలట వాళ్ళని పట్టించుకోవట్లేదట, వాళ్ళ మనోభావాలు దెబ్బతినలాగా ప్రవర్తిస్తారట, దాంతో వారి ఉనికిని చాటుకుందామని వాళ్ళు అరకం చంపారట. అసలు అమ్మా ఈ మనిషేనా అసలు ఈ రాబర్ట్? ఇటువంటి వాడు గనక పాకిస్తాన్లో ఉండి ఇండియా గురించి కనుక అలా మాట్లాడి ఉంటే చంపేసేవాళ్ళు ఈ పాటికి. ఇతను ఇండియాలో ఉండి అలా మాట్లాడి ఇంతవరకు అతని మీద కేసు పెట్టలా, ఏం చేయాలి, వదిలేశారు. రాహుల్ గాంధీనో ప్రియాంకనో కాంగ్రెస్లో ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తున్నా మీరే చెప్పండి, ఏం చేద్దాం ఈ రాబర్ట్ని. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాబర్ట్లకు అంతా సపోర్ట్ చేస్తుంటారు. ఈవెన్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఇప్పుడు ఎవరైతే చంపున్నారో బ్యాచ్ లష్కర్ తోయిబా వాళ్ళు వాళ్ళు కూడా ఇంటిదిగా చెప్పుండ్రు. ఏం మనిషిరా బాబు అసలు ఈయన, ఏంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయా, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారా, వాళ్ళ ఉనికిని చాటుకుని ఈ రకం చేశారా, ఎంత ఘోరం రా అసలు ఇది. రాబర్ట్ వాద్రా ఈ మాటలు అన్నది. ఈయనకన్నా మన అసదుద్దీన్ ఓవైసీ, ఎస్ మన అసదుద్దీన్ ఓవైసీ, మన హైదరాబాద్ అతను 100 రెట్లు 1000 రెట్లు బెటరా బాబు. ఉగ్రవాదుల చర్య పిరికి చర్య అన్నాడు, అది మతోన్మాదుల చర్య అన్నాడు, దారుణంగా మన వారిని చంపారంటే వాళ్ళని ఊరుకోవద్దన్నారు, చంపాల్సింది వాళ్ళని అన్నాడు. ఎట్ ది సేమ్ టైం నేను మెన్షన్ చేసిన పాయింట్ మెన్షన్ చేశాడు. ఈ పెహల్గామ్ వచ్చేసి బోర్డర్లో లేదు అండ్ ఇంటర్నేషనల్ బోర్డర్లో కూడా లేదు, అరే ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్లో మధ్యలో ఉంది స్వామి, ఇక్కడ మొత్తం టూరిస్టులు వస్తారు, మినీ స్విట్జర్లాండ్ అంటారు, ఇటువంటి చోటకు టెర్రరిస్టులు వచ్చి ఇంతమందిని చంపుతున్నారంటే నిఘా వైఫల్యం కాదా? ఈవెన్ అసలు ఆ గుండు సౌండ్ వినపడగానే ఆర్మీ దూసుకొని రావాలి, బట్ ఎవరు రాలేదు, ఎంత వైఫల్యం ఇది అన్నాడు. ఎస్ నేను అదే అడుగుతున్నాను, ఎంత వైఫల్యం ఇది. వాడు అమర్ అబ్దుల్ అని వాడు ఉన్నాడు అక్కడ సీఎం, వాడు వైఫల్యమా లేదంటే కేంద్ర పాలకారా, ఇంటెలిజెన్స్ వల్ల రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అది బయటపడాలి. సో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఒక ఎంపీగా మాట్లాడున్నాడు. ఈవెన్ ఈరోజు కూడా అన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు కేంద్రంలో మన మోదీ ప్రధాని. అప్పుడు
5 పైన ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళని పిలిచారు మీటింగ్కి. అప్పుడు ఏమన్నాడంటే మన అసదుద్దీన్ ఓవైసీ, అది ఎట్లా పిలుస్తారు సాబ్, నేను ఇండియానే కదా, నాకు ఇక్కడ భారతీయులు ఓట్లేసి గెలిపించారు కదా, నన్ను పిలవండి, నేను కూడా మీతో పాల్గొంటా మీటింగ్లో అన్నాడు. ఇమీడియట్గా అతను ఫోన్ చేశాడు అమిత్ షా, రావయ్య మీటింగ్ అని అన్నాడు. ఇది పద్ధతి అంటే. సో అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు సలహాలు సూచనలు ఇస్తాడు. ఎస్, అతను ముస్లింల పక్షపాతే, ముస్లింలే ఈ దేశంలో అన్నట్టుగా ఒకళ్ళు మాట్లాడవచ్చు కాక, నేను కాదనను. కానీ దేశభక్తి విషయంలో, దేశానికి సంబంధించిన విషయంలో అసదుద్దీన్ ఓవైసీ చాలాసార్లు కరెక్ట్గా మాట్లాడాడు. ఈవెన్ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేస్తున్నప్పుడు కానీ, పాకిస్తాన్లో ఉండి ఇతను సపోర్ట్ చేసినప్పుడు ఒకటే అన్నాడు, ఎవర్రా బాబు మీరంతా, మా దేశంలో మేము చూసుకుంటారా అన్నాడు. సో చాలాసార్లు ఈ అసదుద్దీన్ ఓవైసీ నిజంగా చాలాసార్లు బెటర్ అనిపిస్తూ ఉంటాడు. పాత బస్తీ వాళ్ళు అడ్డాగా చేసుకొని ఇంకా ఏదేదో చేస్తూ ఉండొచ్చు కాక, ఖచ్చితంగా అక్కడ అతను క్షమించేది లేదు. బట్ దేశం అన్నప్పుడు, దేశభక్తి అన్నప్పుడు, ఇతర దేశాలతో మన సంబంధ బాంధవ్యాలు అన్నప్పుడు చాలాసార్లు రాహుల్ గాంధీ కానీ ఇతనే బెటర్గా మాట్లాడాడు. ఈరోజు రాబర్ట్ కన్నా 100 రెట్లు బెటర్గా మాట్లాడాడు. సో వీడియో నేను క్లోజ్ చేస్తున్నా. సూడో సెక్యులరిస్టుల ముసుగులు ఉన్నటువంటి సన్నాసులారా, దరిద్రుల, చెత్త ఎదవల్లారా, అందులో ఆడవాళ్ళు మొగలు అంతా ఉన్నారు. మీ ఇంటి దాకా వస్తే తప్ప మీ కళ్ళు కనుక తెరుచుకోకపోతే మీరు నాశనం అయిపోతారు. ఇప్పటికన్నా మారండి. దేశం జరుగుతున్న మారణ హోమానికి కారణం ఎవరు, ఏ మతస్థులు, ఎవరు ఏంటి తెలుసుకొని అప్పుడు దానికి తగ్గట్టుగా మీరు మాట్లాడండి, వ్యవహరించండి. మరలా చెప్తున్నా, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులంతా ముస్లింలే. అవునో కాదో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతున్న వేళ అక్కడ ఎవరు ఏంటో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఎక్కువగా బలైపోతుంది ఎవరు అంటే అది హిందువులే. సో టెర్రరిజానికి మతం ఉంది, అది ముస్లిం. బలవుతున్న దానికి కూడా మతం ఉంది, అది హిందువులు. అండ్ మరలా చెప్తున్నా, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు. ఎంతోమంది గొప్ప గొప్ప ముస్లింలు నా దేశంలో ఉన్నారు, అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈరోజు శభాష్ అనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నేను చెప్పాల్సి ఏమైనా ఉంది అన్నప్పుడు, ఈ టెర్రరిస్ట్ అంతా కూడా ఒక మతానికి చెందిన వాళ్ళే, ఒక దేవుడి కోసం అన్నట్టుగా చేస్తున్నటువంటి మత ఛాందసవాదులే, మతోన్మాదులే.